ముందుగా నాకు విద్య నేర్పిన కళామతలు గిరిరాజు కళాశాల గురువులకి అలాగే పాదాభివందనం చేస్తూ జీజీ కాలేజ్ మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ గుమిగూడాం. అంతకుముందు జన్మదిన సందర్భంగా ఒక పాట పెడితే మిత్రులందరూ కూడా సార్ జీజీ కాలేజీ మన సమ్మేళనం కూడా ఒక పాట రాయండి అనుకోవడం జరిగింది. రైట్ సార్ కొలనుగా ఆ స్ఫూర్తితో తీసుకోవడం జరిగింది. జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం, జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం, మధుర స్మృతులను మదిలో దాచుకున్న వాళ్ళమో, మధుర స్మృతులను మదిలో దాచుకున్న వాళ్ళమో, నాటి మిత్రులను కలువ వచ్చి చేరి ఉన్నమో, నాటి మిత్రులను కలువ వచ్చి చేరి ఉన్నమో, జనవరి 19 ఆదివారమో, జనవరి 19 ఆదివారమో, జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం, జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం. ఇలాంటి వాళ్ళం ఏ 10 ఏళ్ళ వెనుకకెళ్ళినా నాటి మేటి యువకులం, ఏ 10 ఏళ్ళ వెనుకకెళ్ళిన నాటి మేటి యువకులం, టీవీలు మొబైలేమి లేని పాతకాలపు వాళ్ళము, టీవీలు మొబైలేమి లేని పాతకాలపు వాళ్ళము, ఉత్తరాల మిత్రుత్వం నడిపిన గిరిరాజులం, ఉత్తరాల మిత్రుత్వం నడిపిన గిరిరాజులం. ఎవరం మేము? జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం, జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం. ఇంకా ఎట్లా సాగింది మాకు? కంప్యూటర్లు ఈమెయిల్స్ లేక చదివిన వాళ్ళము, కంప్యూటర్లు ఈమెయిల్స్ లేక చదివిన వాళ్ళము, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగిన వాళ్ళము, అనుభవాల గుణపాఠాలు నేర్చి ఎదిగిన వాళ్ళము. అందుకే మేమెవరము? జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం, జీజీ కాలేజీ మిత్రులం మేమే గిరిరాజులం, జీజీ కాలేజీ మిత్రులం. మిత్రులందరికీ శుభోదయం. నా పేరు శ్రీ శ్రీనివాసరావు. 1978-81 బ్యాచ్ BSc BSc తెలుగు మీడియం, JDPHS రుద్రూరులో ఎస్ఏ బయోసైన్స్గా రిటైర్మెంట్ 1970 నవంబర్లో రిటైర్మెంట్ అయ్యాను. మిత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఈ స్వాగత గీతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, గిరిరాజ మిత్రులకు శుభ స్వాగతం, గిరిరాజ రాజులకు ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం. మిత్రుల కలయికతో మెరిసిపోయే కళాశాల, మిత్రుల కలయికతో మెరిసిపోయే కళాశాల, ఈ జ్ఞాపకాలతో మురిసిపోయే హృదయాలు, మిత్రుల కలయికతో మెరిసిపోయే కళాశాల, ఈ జ్ఞాపకాలతో మురిసిపోయే హృదయాలు, మధురమైన క్షణాలివే మరుపురావు జీవితంలో, ఈ మధురమైన క్షణాలివే మరుపురావు జీవితంలో, స్నేహమనే పరిమళాలు వెదజల్లిన సమయాన స్వాగతం సుస్వాగతం, గిరిరాజ మిత్రులకు స్వాగతం, గిరిరాజ రాజులకు ఘన స్వాగతం. జీజీ కళాశాల ఉద్యానపు వనంలో వికసించిన విజ్ఞానపు సుమాలు ఎన్నెన్నో, జీజీ కళాశాల ఉద్యానపు వనంలో వికసించిన విజ్ఞానపు సుమాలు ఎన్నెన్నో, ఒకే చోట చేరి నేడు పూలదండగా మారెను, ఒకే చోట చేరి నేడు పూలదండగా మారెను, చదువుల తల్లికి చక్కని తారంగా నిలిచెను. స్వాగతం సుస్వాగతం,
గిరిరాజమిత్రులకు శుభ స్వాగతం, గిరిరాజరాజులకు ఘన స్వాగతం. ఎన్నెన్నో వృత్తులలో మనమంతరానించి, ఎన్నెన్నో వృత్తులలో మనమంతరానించి కలామ తల్లి కళాశాల పేరు నిలిపినాము, కలామ తల్లి కళాశాల పేరు నిలిపినాము. గురుదేవుల బోధనలకెప్పుడు రుణపడి మనముంటాము, గురుదేవుల బోధనలకెప్పుడు రుణపడి మనముంటాము. వారి ఆశీస్సులే రక్షణగా సాగుతాము. ఘన స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈ అవకాశంలో ఒక చిన్న మాట చెప్పుకోవాలి. జువాలోని హెడ్ డిపార్ట్మెంట్ భక్త వినాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. వారి ఇక్కడ అనుమతించారు. అదేవిధంగా బాటనీ ఎడాప్టీ డిపార్ట్మెంట్ భైరవనాథ్ గారికి, అదేవిధంగా లెక్చరర్స్ నారాయణ రెడ్డి గారికి మరియు పిచ్చిరెడ్డి గారికి మీరు ఈ యొక్క కుర్చీలను ఆహ్వానించండి. తర్వాత థ్యాంక్ యూ కలెక్టర్ గారు. తర్వాత కొద్ది సంవత్సరాలు కూడా మనతో కలిసి ఉండి వారు మరణం పట్ల ఒక్క నిమిషం మనం నివాళులు అర్పిద్దాం. అందరూ కూడా లేచి ఒకే ఒక నిమిషం లేచి నిలబడాలి. వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పేసి అందరూ ప్లీజ్, ఆల్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. ఆ సంవత్సరంలో పట్ల 1953 సంవత్సరంలో పట్ల నిజామాబాద్లో పట్ల ఒక ఉన్నత విద్యాలయం స్థాపించాలని చెప్పేసి అప్పుడు జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి కీర్తిశేషులు చౌట్పల్లి హనుమంతరావు మరికొందరు నేతృత్వంలో కూడా కమిటీ ఏర్పడైంది 1953లో. చాలా రోజుల వాళ్ళు కష్టపడేందుకు కాలేజీని నిర్మించాలని చెప్పేసి ఉన్నత కాలేజీలో పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ కాలేజీలు నిర్మించలేకపోయారు. తర్వాత 1956 అప్పటి కలెక్టర్ సికే మూర్తి ఎడ్యుకేషన్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసేసి అందులో పట్ల హనుమంతరెడ్డి, రాఘవరెడ్డి అని చెప్పేసి ప్రెసిడెంట్ సెక్రటరీగా నియమించి ఫండ్స్ సేకరణ జరిగింది. ఆ ఫండ్స్ సేకరణలో కూడా భాగంగా కూడా కొద్దిగా నిధులు వచ్చాయి. దాని తర్వాత పురుగ రామకృష్ణ పూర్వ హైదరాబాద్ ప్రభుత్వ కళాశాలకు మన ఈ కళాశాలకు 50,000 గ్రాంట్ అందించారు. తర్వాత అదే టైంలో కూడా జస్ట్ ఇప్పుడే మనం పుష్పమాలకి దేశవాళ్ళకి చనిపోయిన జిల్లాల గారికి వారు విద్యాదానం మహాదానం అనే భావనతోని వారి పేరు మీద కాలేజీ ఉండాలని చెప్పేసి వారు ఆ సంవత్సరమే 51,000 రూపాయల దానం చేసింది. దాదా విద్యాదానం మహాదానం అని చెప్పేసి. తర్వాత 1956 జూన్ 12న శుభదినం పియూసి అనేది జిల్లాలో కూడా ప్రారంభమైంది. అప్పుడు 92 మంది విద్యార్థులు ఉన్నారు. సైన్స్ విభాగాన్ని అని చెప్పేసి 2 సెక్షన్లు పెట్టిండ్రు. తర్వాత 1958లో కామర్స్ ప్రారంభమైంది. తర్వాత డిసెంబర్ 1960లో కూడా అంటే ఈ విద్యను మంచిగా అందిస్తున్నారు, ఇక్కడ కాలేజ్ బాగా జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ స్వాధీనపరుచుకొని అప్పటి నుంచి మనకు కాలేజ్ లెవెల్ పెరిగిపోయింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీకి 29 ఎకరాల 600 మందిని కేటాయించింది. తర్వాత 1969 ఈ కళాశాల ప్రారంభాన్ని భవనాన్ని నిర్మించి ఈ గదిలా కాలేజీ ప్రాంగణంలో మన విద్యను అభ్యసించడం మొదలుపెట్టినాం. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ కూడా కావాలి, కోర్సులు కావాలని చెప్పేసి అప్పటి ఫిజిషియన్స్ కలెక్టర్ గారికి చెప్పి యూపీ జవహర్ అని చెప్పేసి ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదన ఉంటే అప్పుడు 15 లక్షల రూపాయలు నిజామాబాద్ ప్రజలు విధానం చేస్తూ తర్వాత స్వర్గీయ అబ్దుల్లారావు మంత్రి గారు బాలారెడ్డి సంతోష్ రెడ్డి కృషి వల్ల దీనికి సిల్వర్ జూబ్లీ
తర్వాత 2001-2002 లోపల 5 కోర్సులు ప్రారంభం చేసిండ్రు. ఎంకామ్, ఎంఎస్సి, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ, ఫిజిక్స్ ప్రారంభమైంది. తర్వాత ఈ విద్యను మంచిగా అందిస్తున్న తరుణంలో కూడా జ్ఞాన్ కమిటీ అని చెప్పేసి విధులు చేసేసి నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ అని చెప్పేసి విధులు చేసేసి దీన్ని స్టార్ తెచ్చి అక్రిడేషన్ స్టార్ తెచ్చి 5 స్టార్స్ గా రేటింగ్ ఇచ్చారు. దాని తర్వాత యూజీసీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఎంటర్ అయింది. ఇందులో కూడా 2004 సంవత్సరంలో కూడా అప్పుడు 2004-15-1-2005లో అప్పుడు స్వయం ప్రతిపత్తి అటానమస్ అని చెప్పేసి మనకి కేటాయింది. అప్పుడు మనకు వచ్చింది. తర్వాత 2006లో 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్నది మనకి ఈ కాలేజీ. తర్వాత గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో కూడా వాళ్ళ నెక్స్ట్ 2009లో కూడా అప్లికేట్ అయింది. తర్వాత ఇదంతా కూడా పాత హిస్టరీ ఈ కాలేజీలో కూడా. తర్వాత ఈ యొక్క 78-81 బ్యాచ్ ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే ఈ 75 నుంచి 81 లో కూడా చదువుకున్నటువంటి 9 మంది మన విద్యార్థులు మన ఫిజిషియన్సే హైదరాబాద్ లో విందు ఏర్పాటు చేస్తున్నారు. విందు ఏర్పాటు చేసుకొని కోర్స్ క్లబ్లట అది ఏర్పాటు చేసుకొని మన పిల్లలుగా చదివినాం. మన పిల్లలు కూడా రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా కాకుండా అంతర్జాతీయంలో కూడా నలుమూలలో కూడా రాత్రి జరిగింది. మరి మనం ఈ యొక్క కాలేజీలో కూడా మన పూర్వ విద్యార్థులను కలిసి ఏమైనా చేద్దామని చెప్పేసి అప్పుడు ఒక సంస్థనే స్థాపించారు. దాన్నే 75-81 బ్యాచ్ అని చెప్పేసి జీపీసీ అలుమ్ని 75-81 బ్యాచ్ అని చెప్పేసి నామకరణం చేసి 2022 సంవత్సరం కూడా ఫస్ట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 31 అక్టోబర్ 2021 మనము ఫస్ట్ సమ్మేళనం జరుపుకున్నాం. దాని తర్వాత అద్భుతంలో కూడా రోజు మనం భద్ర జ్ఞాపకాలను చేసుకుంటూ మళ్ళీ సెకండ్ అలుమిని కూడా 21-12-2022 కూడా చేసుకున్నాం. దాని తర్వాత ఈ కాలేజీకి మనం చదువుకొని ఎమ్మెల్యే నేను మినిస్టర్ అయ్యాను. తర్వాత పిసిసి మెంబర్స్ అయ్యారు. తర్వాత కలెక్టర్ అయ్యారు. తర్వాత పెద్ద ఉద్యోగాలకి సంపాదించారు. మన సేవా భావంలో అని చెప్పేసి మనం వచ్చినప్పుడు చూసుకుంటాం. ఇక్కడనే ఉంటుంది. దానికి సైన్స్ స్టాండ్ అని చెప్పేసి కూడా ఒక 5 లక్షల రూపాయల వ్యయంతో మనమే నిర్మించినాం. మన దాఖలే మన ఫిజిషియన్స్ వీళ్ళంతా. తర్వాత అప్పుడే ఈ మై ఇన్స్టిట్యూట్ ఇది కూడా కాలేజీలో డొనేట్ చేయడం జరిగింది. తర్వాత మొన్న ఆగస్టు 12, 2024 ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించి మనం అందరం కలుపుకుందామని చెప్పేసి ఆ మీటింగ్ లో కూడా నరేష్ గారు న్యాక్ విధులు చేస్తుందని చెప్పేసి చెప్పి దానికి ఒక గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని చెప్పేసి అందులో కూడా చర్చించడం జరిగింది. అది నరేష్ గారు పూర్తిగా చెప్తారు. తర్వాత నేను కొద్దిగా చెప్పడం ఏంటంటే ఈ ఆవిర్భావం గురించి మరి వారిని మన వాడుక భాషలో కూడా రోజు మాట్లాడే భాషలో కూడా నవరత్నాలు అని చెప్పేసి కూడా పేరు పెట్టుకున్నాం. అందులో నవరత్నాలు కూడా అగ్రజులు మన రవీందర్ రెడ్డి గారు, గౌడ్ రవీందర్, బెజవాడ రమేష్, కొలడు వెంకటేశ్వర రెడ్డి, నరేష్ అన్న వీళ్ళంతా కూడా 9 మందితోనే ఈ యొక్క సంస్థ ఈరోజు మనం అంతా కూర్చున్నాం అంటే ఆ 9 మంది నవరత్నాలు. అది విందు పార్టీలో కూడా జరిగింది. విందు కూడా అప్పుడప్పుడు ఎంత ముందు తీసుకొచ్చిందో అనేది మీ యొక్క గౌరవంగా చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క 19/1-25 రోజున జరిగేటువంటి కార్యక్రమానికి కూడా మీరందరినీ చేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించేసి ఈ యొక్క ప్రోగ్రామ్ను జయప్రదం చేసినందుకు ఇది నా పేరు శివప్రసాద్. నేను బీకామ్ తెలుగు మీడియం 75-81 బ్యాచ్ 78-81 బ్యాచ్. మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. ఇది రాజులకు ఇది రాములకు టెక్నీషియన్స్ అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. తర్వాత ప్రోగ్రామ్ మీటి కార్యక్రమానికి వీచేసిన అతిరథ భారతులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను కూడా ఇదే కళాశాల విద్యార్థి
నేను బయటసాల ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 2018లో మాకు న్యాక్ విజిట్ ఉండే సెప్టెంబర్ 25-26 రోజు. నేను సెప్టెంబర్ 3 రోజు బయటసాల నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అలమ్ని అసోసియేషన్ మీద ఒక రిజిస్ట్రేషన్ కావాలి, నాకు 50 మార్క్స్ ఉంటాయి న్యాక్లో అని అప్పుడు ఉన్న ఆ రోజున్న సుబ్బారాజం ప్రిన్సిపల్ గారు, స్వామి సార్ మీరు కొద్దిగా యాక్టివ్ ఉంటారు, మరి మన కళాశాలకు న్యాక్ విజిట్ ఉంది ఇదే మంత్ కాబట్టి కొద్దిగా ఈ యొక్క అలమ్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే వితిన్ 1 వీక్ లోపల ఒక 7 మెంబర్స్ తోటి కమిటీ తోటి అలమ్ని అసోసియేషన్ అప్పుడే రిజిస్ట్రేషన్ చేయించి ఆ లోపల ఉన్న యొక్క షెడ్ ఏదైతే ఉందో అది 2.5 lakhs తోటి ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడే ఒక 1 వీక్ లోపల అది ఆ షెడ్ వేయించడం జరిగింది. అప్పుడు ఆ విధంగా మొదలైన అలమ్ని అసోసియేషన్ అంతవరకు ఆల్రెడీ 60 years గడిచింది కానీ ఎవరు కూడా రిజిస్ట్రేషన్ గురించి ఆలోచించలేదు. మరి ఆ తర్వాత సార్ వాళ్ళు 1975 to 81 బ్యాచ్ వాళ్ళు 2001లో సార్ వాళ్ళు వచ్చి మరి అలమ్ని మేము మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మా బ్యాచెస్ వాళ్ళంటే చాలా సంతోషపడ్డాం, ఎందుకంటే ఈ బ్యాచ్ వాళ్ళంటే దాదాపు సార్ వాళ్ళందరూ కూడా 60 ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు. మరి ఈ వయసులో మరి ఇట్లా ముందుకు రావడం, మరి కళాశాలకు ఇప్పటికీ దాదాపు 2022లో 5.5 lakhs తోటి 20/150 ఇది వీటితోటి 5.5 లక్షలతోటి విద్యార్థులకు షెడ్ ఏర్పాటు చేయడం, మరి కళాశాల నుండి మేము ప్రత్యేకంగా మరి బ్యాచ్ వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాం. మరి ఈ ఇయర్ కూడా మరి ముందుకు వచ్చి ఒక 5 lakhs తోటి మరి 10 గోల్డ్ మెడల్ ఇస్తామని ముందుకు రావడం జరిగింది. ఇదే మనకి ఫిబ్రవరి 6th 7th లోపల మనకు న్యాక్ విజిట్ ఉంది. మళ్ళా ఇది నెక్స్ట్ ఫిబ్రవరి 6-7 తారీఖు లోపల ఆ 2 days దయచేసి ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి కళాశాలకు విజిట్ చేసినట్టయితే ఆ రోజు అలమ్ని అసోసియేషన్ తోటి వాళ్ళు వచ్చే న్యాక్ పీర్ టీమ్ మీటింగ్ ఉంటుంది. మన యొక్క అనుభవాలు కళాశాలకు మనం చేసిన యొక్క సపోర్ట్ కూడా మనం మాట్లాడితే 50కి 50 మార్క్స్ వచ్చినాయి మనం ఇంతకు 2018లో. అప్పుడు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ సాయిక సార్ కానీ మన ప్రొఫెసర్లు చాలా మంది, ప్రసాద్ సార్, నరేష్ సార్, వీళ్ళందరూ నేతాజీ సార్, చాలా మంది మన రిటైర్డ్ ప్రొఫెసర్స్ వచ్చారు. మరి దయచేసి మీ అందరికీ ఒక కళాశాల అప్పీల్ ఏంటంటే ఫిబ్రవరి 6th 7th నాడు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కొద్దిగా షెడ్యూల్ సెట్ చేసుకొని మరి కళాశాలకు మీరు వచ్చినట్టయితే మరి కళాశాల గ్రేడ్ మనకు బి గ్రేడ్ ఉంది ప్రస్తుతం. ఏ గ్రేడ్ కనుక వచ్చినట్టయితే మనకు 5 crores అమౌంట్ మనకు యూనిట్స్ నుండి వస్తుంది. కళాశాల అభివృద్ధికి ఇంకా మనకు ఉపయోగపడతాయి. మీరు చదివినప్పటి నుండి 1956 నుంచి 2023 వరకు మొన్న సెప్టెంబర్ 29th నాడు ఒక మీటింగ్ పెట్టారు అలమ్ని అసోసియేషన్ 67 బ్యాచ్లతోటి. అప్పుడు మీ బ్యాచ్ వాళ్ళ సార్ వాళ్ళందరూ కూడా చెప్తే కూడా సార్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ ఒక మీటింగ్ సబ్మిట్ పెట్టుకుంటాం కాబట్టి మేము అప్పుడు వస్తాము, న్యాక్లో మీకు సహాయ సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడానికి కళాశాల నుండి మాకందరికి కూడా సహాయక సహకారం అందిస్తున్న 1975-81 బృందానికి కళాశాల నుండి కృతజ్ఞత తెలియజేస్తూ ముందు కూడా కళాశాలకు మీ యొక్క సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. చాలా మంది దొరకని అదృష్టం రావడం దొరికింది. ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు చరిత్ర విభాగం అసోసియేట్ పుస్తకం పనిచేసి 2014లో ఈ అమ్మాయి గ్రూప్ సంబంధించి ఏ విషయం మాట్లాడాలన్నా నాకైతే తప్పనిసరిగా ఒక వ్యక్తిలో ఈ ఆయన్ని కొలర్ వెంకటేశ్వర రెడ్డి ఈ వాట్సాప్ గ్రూప్ని మొదలుపెట్టింది, ఎంకరేజ్ చేసింది, ఒక రకంగా ప్రారంభించింది కొలర్ వెంకటేశ్వర రెడ్డి. ఈ కాలేజీ గారిని జైల్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా వ్యక్తి. ఆయన తర్వాత ఆయన కన్నా నుంచి ఈ గ్రూపును విస్తృతంగా దృఢంగా ఒక మహావంశంగా విస్తరింపజేసిన
కాలేజీ సామాజిక పెద్దలు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇతర డిపార్ట్మెంట్లో పేరు పేరు ప్రశ్నించలేకపోయినా కూడా మన ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చదువుకొని వాళ్ళకి జ్ఞానాన్ని జీవితాన్ని ఇచ్చిన ఈ కాలేజీ అమ్మకి మన తరఫున ఏం చేద్దామనేది ముఖ్యమైన ప్రశ్న. గతంలో హైదరాబాద్ జరిగినటువంటి వీటిలో ఈసారి మాత్రం ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. గోల్డ్ మెడల్ చదువుకునే విద్యార్థులకి గోల్డ్ మెడల్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రశంస, ఒక ఉత్తేజాన్ని కల్పించేటువంటి ఒక బహుమతి. మరి ఆ గోల్డ్ మెడల్ని మనం ఈసారి ఈ కాలేజీ ఇంట్రడ్యూస్ చేద్దామనేటువంటి ఒక ప్రస్తావన పెట్టగానే చాలా మంది ముందుకొచ్చి తమ వంతు విరాళాలు ఈ కాలేజీలో గోల్డ్ మెడల్ ఇవ్వాలంటే జాయింట్ అకౌంట్లో 50,000 రూపాయలు మినిమం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. దానికి వార్షికంగా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పోయి ఆ సబ్జెక్టులో ఆ రాజు పేరు మీద ప్రతి ఏటా ఒక స్వర్ణ పథకం అనేది బహుకరించబడుతుంది. సపోజ్ ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్లో టాపర్, ఏ సబ్జెక్ట్ అది సాధన సాధిష్టమైనటువంటి. మరి ఆ రకంగా మనం ఇప్పుడు ఒక 8 విభాగాలు దాదాపుగా మనం గోల్డ్ మెడల్స్ని నిర్ణయించి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి వాళ్ళకి మనం తెలియజేశాం. డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు అనివార్యమైన పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. వారి స్థానాన్ని భర్తీ చేసిన డాక్టర్ మొహమ్మద్ రఫీ వైస్ ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు చెప్తూ మరి ఆ వాదాన్ని ఈరోజు మనం వేదిక మీద ఆహ్వానించి సంఘం తరఫున అలమ్నై తరఫున సత్కరించినటువంటి కార్యక్రమం ఆ బాధ్యత జరిగింది. ఈ కార్యక్రమానికి దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ఒక్కొక్క దాతని నేను వేదిక మీద పిలుస్తాను, దయచేసి రావాల్సిందిగా దయచేసి గట్టిగా సపోర్ట్ ఈ సపోర్ట్ ఎంత గట్టిగా మన వ్యక్తిగత కావాల్సి విరాళానికి దాతలు భావించారు. ఈయన గవర్నమెంట్ కాలేజ్ నుండి రీజనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రిటైర్ అయ్యారు. బహుశా ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా బ్యాచెస్కి చూపించుకోవాలని వారి సతీమణి కీర్తి చేసి స్వరూపకారుగా వారి పేరు మీద ద బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఈ పేరిట ఎవ్రీ ఇయర్ గోల్డ్ మెడల్ ఇవ్వడానికి 50,000 వారికి డొనేట్ చేశారు. థ్యాంక్ యూ సంజీవన్. సంజీవన్ సమర్పించిన
ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఫండింగ్ చేసి తెలుగు సబ్జెక్టులో ప్రథమంగా నిలిచిన వ్యక్తికి గోల్డ్ మెడల్ ఉచితంగా పేరు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాం. దీనికి సహకరించినటువంటి విద్యార్థులందరూ కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తూ, అంతకన్నా ముందు వారి సత్యమణి అపర్ణ మేడం దయచేసి వేదిక మీద కావాలి. PGD కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి ముఖ్యంగారి మిసెస్ ఆయన కూతురు శిక్ష కొడుకు కోసం అదేవిధంగా దయచేసి ఈ ఉత్తర ఫ్రెండ్స్ కి డొనేట్ చేసిన వాళ్ళందరూ రావాల్సిందిగా మనం వేదిక వాళ్ళని రిక్వెస్ట్ రాఘవేందర్ జీ నాగయ్య రాఘవేందర్ జీ నాగయ్య తెలుసుకుంటున్నాము. ఆ సంతోషంతో మీరు వస్తున్నారని తెలిసింది. మన పూర్వ విద్యార్థులు దయచేసి కావాలి, వారి పేరు చెప్పాలి. అది తెలుసు. నెక్స్ట్ మీటింగ్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Because as a student honored born from this institution, I wanted to have this privilege to keep as a land by giving every year one best outstanding student gold medal. That I wanted to contribute for the commitment, whatever it is, won by the college. Please. Sir, Jagdishwar sir. Clap your hands. తెలుసు నెక్స్ట్ టైం అయితే అందరు నీరు చెప్పడాలని
10 నిమిషాల్లో మీరు చక్కటి భోజనం కూడా అందే. ఉన్నా కదా శివప్రసాద్ గారి మిత్రులు బ్యాచ్ ఈ రోజు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి చాలా కష్టపడ్డాడు బాబు శివప్రసాద్. అతను లేడు చప్పట్లు. భోజనం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ నచ్చకపోయినా కూడా బాగుందని చెప్పి లేకపోతే బాధపడుతుంది. Thank you, Shiva Prasad. And next, alumni group అంటేనే మామిడి రైతు బాధ్యత. ఇన్స్పైరర్ ప్రాణదాత ఈ గ్రూప్ యొక్క క్రియేటర్ మిస్టర్ రవీందర్ రెడ్డి అలియాస్ మామిడి. వీరి పేరు మామిడి. ఉదయించిన సూర్యుడు గారికి కలవకోట సురేష్ గారితో సన్మానం, శాలువా సత్కారం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రవీంద్రారెడ్డి అందరూ చాలా మంది ఈయన మామాను పిలుస్తారు. మరి ఎంతమంది మామను అని మాము సామాను పిలుస్తారు అందరూ. మరి ఆయన సత్కరించుకోవడం మన ధర్మం కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. Thank you very much. Thank you, Kumar Swami. అని చెప్పేసి నేను ఈ శుభ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. వారికి పట్టి చప్పట్లతో మీరందరూ కూడా అభినందనలు తెలపాలి. మేమిద్దరే కలిసి ఉండేవాళ్ళము. ఎన్నేటి పూర్ణచంద్రరావు గారిని మనం ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఆయన రెండో పుత్రులు, నేను క్లాస్మేట్స్ని. మేము పాస్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత విత్ ఇన్ 2 yearsలో తను షీ పాస్డ్ అవే. లోన్ తోటి వెళ్ళిపోయింది. తను కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అందరినీ చూస్తుంటే అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. థ్యాంక్ యూ. జగదీశ్వర రావాలి 77 డాష్ ప్లీజ్ కమ్. ఒక్క నిమిషం జగదీశ్వర స్వామి ఎన్ఆర్ ప్రభాకర్ స్వామి గారు దయచేసి రావాలి. మీరు బీకామ్ ఇంగ్లీష్ పేరు 78 డాష్. నేను తెలుగు అయితే నేను ఇంగ్లీష్ మీడియం తాత్పర్యాన్ని తన గొప్పతనాన్ని మనం ముందు చూస్తున్నాడు. ఎన్ ప్రభాకర్ స్వామి, ఎన్ఆర్ ప్రభాకర్ స్వామి, బీకామ్ ఇంగ్లీష్ మీడియం 78 నెక్స్ట్ ప్లీజ్ ప్రపోజల్ టు గోల్డ్ మెడల్. చాలా ధన్యవాదాలు ప్రభాకర్.
చేసేటువంటి అదృష్టం ఈ కార్యక్రమం నాయకుడికి. మా టైంలో అప్పట్లో మంచి కాలేజీ బాగా సబ్జెక్ట్ బాగా ఉండే లెక్చరర్స్ అందరూ ఈ కాలేజీలో ఉండేవాళ్ళు. మార్కెట్ సార్ని మాకు అకౌంట్ చేసి చెప్పేవాళ్ళు. అలాగా అంటే లెక్చరర్స్ బాగా ఎక్కడైతే శ్రద్ధ తీసుకుంటారో ఆ కాలేజీలో చేరాలనే ఉద్దేశంతో మేము అకౌంట్ చేసాం. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పారు. ఇప్పుడు తర్వాత లెక్చరర్స్ ఉండవచ్చు. భక్తవత్సరాన్ని ఇంగ్లీష్ చెప్పేవారు. భక్తవత్సరాన్ని గుర్తున్నాను. బీబీ చారి భక్తవత్సరం చారి బీబీ చారి గారిని ఇంగ్లీష్ చేసేవారు. వారు నాకు కూర్చోబెట్టుకుని ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో స్పష్టంగా ఆలోచించారు. ఆలోచన ఫౌండేషన్ నన్ను ఐఎస్ కూడా హెల్ప్ చేసింది. అప్పుడే చెప్పాలంటే వారు ఇచ్చినటువంటి యొక్క గైడెన్స్ కానివ్వండి, వారు ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తి కానివ్వండి మమ్మల్ని విభాగా నడిపించింది. అలాగే చాలా మంది లెక్చరర్స్ వారి స్టూడెంట్స్ ని గొప్పగా తీర్చిదిద్దేటువంటి అవకాశం వారికి ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేషన్ బిల్డింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ది కాలేజ్ క్లాస్ రూమ్స్, స్కూల్ క్లాస్ రూమ్స్. ఎందుకంటే ఉపయోగించేటువంటి దేశ భవిష్యత్తు నిర్మాణం అనేటువంటి ఎక్కడ కూడా జరగదు. కాబట్టి మీరందరూ చేస్తున్నటువంటి ఏదైతే లెక్చరర్స్ టీచర్స్ గా ఉండి కార్యక్రమాలు చేస్తున్నారో వేరే సమాజ సేవలో ఎందుకన్నా గొప్ప సమాజ సేవ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆ రోజు మాకు నేర్పినటువంటి పెద్దలందరినీ గురువులందరికీ కూడా మరొకసారి తొలగించుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా మాకు మళ్ళీ కాలేజ్ వచ్చి ఇక విషయాలను కూడా చూసి మా వంతుగా విధంగా ఏదైనా ఈ కాలేజ్ అభివృద్ధి కోసం చేయాలనేటువంటి స్వామి గారు మాకు ఫోన్ చేశారు. వచ్చినప్పుడు ఇప్పుడు వస్తారని చెప్పారు. తప్పకుండా మా యొక్క తోడ్పాటు సహకారం కూడా ఈ కాలేజ్ అభివృద్ధికి ఎవరైనా ఉపయోగించేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వీడియోస్ రఘులయ్య గారిని మరొకసారి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. Karim sir after Raina. Next Karim will come and give his valuable. It is a long period come to after 44 years. I am meeting my old classmates and it is old memories I am recollecting. Thank you and wish you all the best. Thank you Karim Bhaiya. Welcome to everybody. I am Anandra Kulkarni, 78 to 80 batch. So, when Asmita Shoprasad, so you belong to I just in one sentence told him, my life history of my nature is open book. You need not explain. I need not explain too much. Anybody you ask him will explain detailedly about myself. So I am not new to this college and my ages are not new. So thank you for my talk. Thank you. Good afternoon, all of you. And I am Sandhya Rani. I studied only 1 year in this college, but I felt very happy when I received my degree. And I am very much thankful to all my batchmates and the privilege given to all my before batches and after batches. Thank you, Ananda.
కొద్దిగా దగ్గర పెట్టుకోండి. నేను డిపార్ట్మెంట్లో డిఎస్పీలో రిటైర్ అయ్యాను. మా హయాంలో టీచర్స్ అనేది చాలా బాగుంది. ఎస్పెషల్లీ టీచర్ నాగేశ్వరరావు లేడీస్ చాలా ఎంకరేజ్ చేసింది. లేడీస్ మైండ్స్ చాలా షార్ప్గా ఉంటుంది. ప్రిన్సిపల్ డైరెక్టర్ సాయి డిస్ట్రిక్ట్ నుంచి వాలీబాల్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. నుంచి నేను ఉమెన్స్ కాలేజ్ నుంచి థ్యాంక్ యూ సరూపరా. Good afternoon, everybody. First, I would like to thank our organizers and all my dear friends who are present here to make this event a successful one. I am Meena Vedadani. I am from the batch 78 to 81, and I am very happy to see that the reunion is so wonderful, and I would like to come back again next year, and I would like to participate in this event also, in one way or the other. Thank you very much. ప్లీజ్ సైలెన్స్. సభను అలంకరించిన అందరికీ క్లాస్మేట్స్ అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. నిజంగానే టీచర్స్ ఇన్స్పిరేషన్తోనే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవచ్చు. అప్పుడు చెప్పిన కెమిస్ట్రీ లెక్చరర్ ప్రభాకర్ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన దగ్గర చదువుకున్నాను. తర్వాత నేను కూడా ఆయన కెమిస్ట్రీ లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపల్గా, తర్వాత కరీంనగర్లో పెద్దపల్లి, తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ PIOగా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. చప్పట్లు కొట్టాలి. మీ అందరినీ కలవడం చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం వచ్చింది. ఆర్గనైజర్స్ కూడా చాలా బాగా చేశారు. మాకు ఒక స్పెషల్గా గిఫ్ట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ మరోసారి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ. చాలా చాలా ఒకసారి స్పెషల్ గా ఆలోచించండి. మీరు బీకామ్ 77 to 81 బ్యాచ్ వంశీ రవీందర్ రెడ్డి గారికి. తర్వాత అందరినీ మిత్రులను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తర్వాత సంబంధిత ఓకే హైగ్రీగా చాలా ఈరోజు జ్యుడిషియన్స్ వాళ్ళ 3వ వార్షికోత్సవం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా గిరిరాజు కళాశాలలో జరిగినటువంటి 75 to 81 బ్యాచ్లో పూర్వ విద్యార్థులంతా కూడా ఈరోజు జీజీ కాలేజ్ ఆడిటోరియం లోపల సభ నిర్వహించడం జరిగింది. సమావేశమైనము.
ఇందులో దాదాపుగా 120 మంది సమావేశమైనరు. ఇందులో ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థినీలు కూడా, అంటే గిరిరాజులు గిరిరాణులు కూడా ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా అటెండ్ అయినరు. ఈ కాలేజీ లోపల అంగరంగ వైభవంగా ఈరోజు జరిగినటువంటి దాన్ని చాలా జయప్రదం చేసిన మా సహోదరులు జిజీషియన్స్ అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతూ, తర్వాత వచ్చే అటువంటి ఈ యొక్క కలయిక మనం జరుపుకోవాలి, మనమంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కాలేజీకి మనం చేసినటువంటి సేవలు కూడా కొనియాడినాం. ఈ కాలేజీ చరిత్ర లోపల కూడా నేను మొదటి రిపోర్ట్లో చదివాను. తర్వాత మాతోని అయినటువంటి 2-3 ఇష్యూస్, 2-3 సబ్జెక్టుల లోపల ఒక సైకిల్ స్టాండ్ మా జిజీషియన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పోయిన సంవత్సరంలో 2022 లోపల 5 లక్షలు హెచ్చించి దానికి సైకిల్ స్టాండ్ కట్టినాం. అదేవిధంగా ఈ మైక్ సెట్లు వాటికి కూడా చేసినాము. తర్వాత ఈ సంవత్సరం లోపల కూడా 9 మంది గోల్డ్ మెడల్స్, దానికి బెస్ట్ టాపర్ ఎన్సీసీ, తర్వాత బెస్ట్ టాపర్ ఇన్ ఆయా బ్రాంచెస్ లోపల వచ్చిన వాళ్లకు కూడా ప్రతి సంవత్సరము న్యాక్ కమిటీ చేసేసి ఈ పూర్వ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఈ సందర్భంగా మేము కళాశాల ప్రిన్సిపల్ రఫీయుద్దీన్ గారికి వాళ్ళకన్నీ కూడా చెక్కులు అందించాము. ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. తర్వాత ఈ యొక్క కళాశాల లోపల మేము చదివి మా పిల్లలు దేశంలో కాకుండా ప్రపంచం లోపల నలుమూలల లోపల కూడా ఉండి వాళ్ళు పనిచేస్తూ ఉన్నందుకు మాకు పాఠాలు నేర్పించి మాకు బోధన చేసినటువంటి మా లెక్చరర్స్ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. మరి నాతో చదివి చేసేసి కొద్దిమంది కాలం చేసిన వాళ్ళకు కూడా నివాళులు అర్పించినాము. తర్వాత ఇటు కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు అందరికీ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ, నెక్స్ట్ మీరంతా కూడా మంచి ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అదే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, మరి ఆ దూర ప్రాంతాలకు కూడా మంచిగా చేరుకోవాలని చెప్పేసి ఈ వినయంతో నేను మీ ముందుంచుతున్నాను. జై హింద్, జై గిరిరాజా, జై గిరిరాణి.